హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. అనుకోకుండా ఎవరన్నా చుట్టాలు వచ్చారు, లేదా పిల్లలు స్నాక్స్ అడిగారు, ఇంట్లో పిండ్లు కానీ రెడీగా ఏమీ ఉండవనుకోండి, ఇన్స్టెంట్గా ఒక అప్పడము ఓ 2 కోడిగుడ్లు ఉంటే చాలు, వెరైటీగా మనం స్నాక్స్ అనేది తయారు చేయొచ్చు. ఇవాళ నేను మీకు 2 రకాల ఇన్స్టెంట్గా అయిపోయే స్నాక్స్ని చూపిస్తాను. ఈ 2 రకాల స్నాక్స్ కూడా 2 నిమిషాల్లో తయారు చేయొచ్చు. పిల్లలు చూసినా ఈ వీడియోని తయారు చేసేస్తారు. ముందుగా ఇక్కడ నేను మీకు మసాలా పాపడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మసాలా పాపడ్ కోసం సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నాను. సలాడ్లోకి కీరాని తీసుకుందాము. కీరాని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం. పైన ఉన్న పీల్ మొత్తాన్ని కూడా తీసేసేయండి. అలాగే ఒక టమోటా, అలాగే ఒక ఉల్లిపాయను కూడా తీసుకోండి. మనకి పెద్ద పని లేకుండా ఈజీగా అయిపోవాలంటే చాపర్ని యూజ్ చేయండి. చాపర్ వద్దు అనుకుంటే సన్నగా దేనికది ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు మరీ సన్నగా కాకుండా అలానే మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియంలోకి మనం వీటి మొత్తాన్ని కూడా చాప్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పాపడ్ని ఫ్రై చేసుకుందాము. పాపడ్ని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై అస్సలకి అవసరం లేదండి. చక్కగా మీ దగ్గర 1 స్పూన్ నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసి హ్యాపీగా ఓవెన్లో మనం కాల్ చేసుకోవచ్చు. అక్క మా దగ్గర ఓవెన్ లేదే అనుకున్నారే అనుకోండి, అప్పుడు మీరు చక్కగా మంట మీద ఒక సైడ్ కాల్చేసి రెండో వైపు కూడా కాల్చొచ్చు. పొయ్యి మంట మీద కాల్చిన అప్పడాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, మనకి ఒకే 1 నిమిషం ఓవెన్లో అలా మనం ప్లేస్ చేసుకుంటే 2 వైపులా కూడా అప్పడం మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా సలాడ్, ఈ సలాడ్ని మనం చక్కగా ఈ అప్పడం మీద మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేద్దాము. మీ ఇష్టాన్ని బట్టి సలాడ్లోకి మీకు ఇంకేమన్నా ఐటమ్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఉడకపెట్టిన పల్లీలే కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు దీని మీదకి లైట్గా సాల్ట్ని చల్లుకుందాము, అలాగే కారాన్ని కూడా చల్లుకుందాము, అలాగే చాట్ మసాలా పౌడర్ని కూడా చల్లుదాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని, అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని కూడా చల్లుకుంటే టేస్టీ అయిన మసాలా పాపడ్ మనకి తయారైపోతుందండి. ఇదే ఏదైనా హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ మనం తినాలి అంటే చాలా ప్రైస్ తీసుకుంటారు. ఇంట్లో అయితే అదే డబ్బులతోటి ఇంటిల్లిపాది హ్యాపీగా తినేసేయచ్చు. సో మీకు ఈ మసాలా పాపడ్ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవటం నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చిన్న కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మన నెక్స్ట్ వీడియో వచ్చేసేసి ఎగ్స్ తోటి తయారు చేసుకునే ఎగ్ కీమా. ముందుగా ఇక్కడ నేను ఒక 5 కోడిగుడ్లను తీసుకొని దాంట్లో కొంచెం కళ్ళుప్పు వేసేసి ఉడకపెట్టుకున్నానండి. తర్వాత పొట్టంతా కూడా నీట్గా తీసేసాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఎగ్స్ మొత్తాన్ని కూడా పీల్ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తవా ఎగ్ ఫ్రైని తయారు చేసుకుంటున్నాము. ఇది స్నాక్స్గా ఎక్సలెంట్గా ఉంటుందండి. టేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ రుచితో ఉంటుందన్నమాట. మనం ఇక్కడ చపాతీ పెనాన్ని పెట్టేసుకోండి. దోశ పెనం అయితే మళ్ళీ మనకి దోశలు వేసుకోవటానికి చాలా కష్టమవుతుంది. తర్వాత ఇప్పుడు 4 స్పూన్ల నూనెని ఇలాగ వేడి చేసుకోండి. వేడి చేసిన తర్వాత ఇక్కడ నేను సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలని యాడ్ చేస్తున్నాను. 5 కోడిగుడ్లకి 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. దీని మొత్తాన్ని కూడా దోరగా వేగేలాగా వేయిద్దాము. అలాగే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేద్దాము. పచ్చిమిరపకాయలు కూడా దూరగా వేగేలాగా వేయిద్దామండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే ఈ రెసిపీకి చాలా రుచి వస్తుంది. అలాగే ఒక చిన్న టమోటా, ఒక్క టమోటా అయితే సరిపోతుంది. ఇలాగ టమోటా ముక్కల్ని కూడా వేసి ఇంకొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ ఉండదండి. చాలా ప్లెయిన్ స్పైసెస్ తోటి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అది వేగేలోపు మనం ఏం చేద్దామంటే ఎగ్ని పీసెస్ లాగా కట్ చేద్దాము. చూడండి, ఇలాగ ఎగ్ కటర్స్ ఉంటాయి. ఈ కటర్ కనుక లేకపోతే మీరు చక్కగా చాక్ తోటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకి టమోటా అంతా కూడా సాఫ్ట్ అయ్యేలాగా అట్లకాడతోటి ప్రెస్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాము.
చూడండి ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఎగ్ని ఖచ్చితంగా హై ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేద్దాము. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మనం ఉప్పు కారాలన్నింటినీ కూడా వేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలను వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించే వేస్తున్నానండి. ఒక అర స్పూన్ దాకా మాత్రమే కారాన్ని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసే క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకని చెప్తున్నాను నేను మీకు. అలాగే ఒక అర స్పూను చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకపోతే ఈ ప్లేస్లో గరం మసాలా పౌడర్ని వేసుకోవచ్చు. ఇలాగా ఇంకొకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఎగ్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు దాకా మనం చక్కగా ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్టీగా ఈ తవా ఎగ్ ఫ్రై అయితే ఉంటుందండి. ఉత్తదైనా తినేసేయచ్చు, లేదా మనం దీన్ని చపాతీలోకి అలాగే ఉల్లిపాయ దోశ వేసుకుంటాం కదా, అలాగా ఉల్లిపాయ దోశ కాకుండా ఉల్లిపాయకి బదులుగా ఈ ఎగ్ కర్రీని పెట్టేసి దోశను ఫ్రై చేసిన ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. లాస్ట్ అండ్ ఫినిషింగ్ టచ్ ఇంకొకటి ఉందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మనం స్టవ్ ఆపేసి ఒక అరచెక్క నిమ్మకాయని పిండి పైన కొత్తిమీర ఆకు చల్లుకుంటే ఇంకా అయిపోయినట్టే మన తవా ఎగ్ ఫ్రై. ఈ 2 ఈజీ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.